మ్యానుఫ్యాక్చర్స్ లో ఉన్నారు. ఇది విజయవాడ దగ్గర గన్నవరంలో లొకేట్ అయ్యి ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మా బల్క్ ప్రొడక్షన్ ఎలా ఉంటుందని. చాలా షార్ట్ టర్మ్ లో తయారు చేస్తామండి బ్యాగ్స్. ఇప్పుడు ఈ ఆర్డర్ ఉందనుకోండి, విత్ ఇన్ 4-5 days లో మేము తయారు చేసి పంపించేసాం కూడా డెలివరీ. నెక్స్ట్ ఇది ఉపనయనం బ్యాగ్స్ ఉన్నాయి కదండి. ఈ కస్టమర్ మమ్మల్ని ఫాలోఅప్ చేసుకున్నారు. నాకు ఒక 3-4 days లో మీరు డెలివరీ చేయగలరని అడిగారు. ఇది కూడా డెలివరీ చేసామండి. చాలా మంది కస్టమర్స్ అడుగుతారు, ఇంత షార్ట్ టైంలో మీరు ఎలా తయారు చేసి పంపిస్తున్నారంటే, ఇక్కడ మా దగ్గర పక్కా టీం ఉన్నారండి. మా టీం అందరినీ మీరు చూడొచ్చు. వీళ్ళు మల్టీ టాస్కింగ్ మాట. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఓన్లీ స్టిచ్చింగ్ అనే కాదు, ప్రింటింగ్, కటింగ్, మార్కింగ్, ఫినిషింగ్, స్టిచ్చింగ్ ప్రతి పని చేస్తారండి. మా స్టాఫ్ లో కొంతమందిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, వాళ్ళ గురించి తెలుసుకోండి మీరు. దీని పేరు రవీంద్ర అండి. తిన అసలు మా దగ్గర జాయిన్ అయినప్పుడు అసలు ఏమీ రాదండి. చాలా అసలు స్టిచ్చింగ్ అంటే కూడా వచ్చారు రవీంద్ర రెడ్డికి అప్పుడు రాదు, అస్సలు ఏమీ రాదండి. నెమ్మదిగా నేర్చుకుంది. ముందు హెల్పింగ్ పని చేసింది, తర్వాత నెమ్మదిగా మిషన్ ఎక్కించాము. తర్వాత అండి వీళ్ళందరికీ బీట్అవుట్ చేసేటట్టు కొడుతుంది అనమాట. మల్టీ టాలెంటెడ్ తిని కూడా. ఇక్కడ ఏంటంటే యూనిట్లో ప్రతి ఒక్కరికి ప్రతి పని నేర్చుకోమని చెప్తాను. ఎందుకంటేనండి ఒక పర్సన్ రాలేదని చెప్పి ఆ రోజు ఆ పని ఆగిపోయింది అనుకోండి, ఆర్డర్కి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. తిన స్టిచ్చింగ్ కూడా చెప్తుంది. ఫస్ట్ వచ్చి 8 చెప్పింది, తర్వాత 10. అలా ఇప్పుడు ఈజీగా తిను గంటకి 23 సైడ్ పీసుల వరకు వేయగలదు. ఇప్పుడు చూసారంటే తిను కొడుతుంది 10x10 సైజు. రవీంద్ర అని వాళ్ళ ఆయన తీసుకొచ్చి జాయిన్ చేశాడండి. మా ఆవిడికి మంచిగా స్కిల్ నేర్పించండి అని చెప్పి. ఇప్పుడు ఆ అబ్బాయి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. వాళ్ళ ఆవిడ ఎంత కెపాసిటీ ఉన్న అమ్మాయిలా తయారైనందుకు.